కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు అంటే డిసెంబర్ 5వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే ఇంక అందరైతే అక్కడైతే ఉంటారు. ఇంక దీపనైతే ఇంకా చెప్పింది కదా! సుమిత్ర అయితే "ఇంక నువ్వు అవసరం లేదమ్మా. ఇంక ఆడికి రావాల్సినంత అవసరం లేదు. మేము ఆ విషయాన్ని అలాగే ఈ సంతోషాన్ని నీతో పంచుకోవడానికే ఇక్కడికైతే మేము వచ్చాము నీతో పాటు" అనైతే ఇంకైతే సుమిత్ర అయితే దీపకైతే చెప్పిద్ది. ఇంకప్పుడు దశరథ్ కూడా అవును. ఆ విషయం చెప్పడానికి అలాగే సంతోషం పంచుకోవడానికి చెప్పడానికి వచ్చాము. నువ్వు ఇంక రావాల్సినంత అవసరం లేదు. బిడ్డ గురించి డాక్టర్ చెప్పాడు గదా! అసలు బిడ్డ ఎంత గ్యాప్‌లో పుడుతున్నాడు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి. ఎలాంటి పనులు చేయకూడదు. ఇయన్నీ చెప్పాడు గదా! అలాంటప్పుడు నువ్వు మా ఇంటికి రాకూడదు దీప. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు అలా ఉన్నా పర్లేదు. మేము ప్రతి వారం అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తాం. నీ బాగోగులు చూసుకుంటాం. అలాగే నీకు ఒక పని మనిషిని కూడా పెడతాను అనేది ఇంక దశరథు, శివనారాయణ అయితే చెప్తారు. దీప అయితే షాక్‌లో అయితే ఉండిద్ది. ఎందుకంటే దీపకి వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండటమే ఇష్టం. కాబట్టి దీప ఒప్పుకోలేని పరిస్థితిలో ఉండిద్ది. ఇంకా కార్తీక్ కూడా ఏం అనలేడు. ఎందుకంటే వాళ్ళంతా చెడు చెప్పట్లేదు. మంచిగా చెప్తున్నారు కాబట్టి కార్తీక్ కూడా ఏం అనలేకపోతాడు. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే పారిజాతానికి చెప్పిద్ది. "గ్రాని నువ్వు ఇది ఎలాగైనా ఆపు" అనేది అనగానే అప్పుడు పారిజాతం అయితే ఛీ అని మొహం మీద పోస్తారే. "నోరు మూసుకొని గమ్మునుండు కాసేపు నువ్వు తెలీదు పెడతా మాట్లాడతావు" అని అయితే పారిజాతం అయితే జ్యోత్స్నతో అయితే చెప్పిద్ది. అప్పుడు జ్యోత్స్న అయితే ఏం చేయలేక గమ్మునైతే ఉండిద్ది. ఇంకప్పుడైతే దశరథ్ అయితే జ్యోత్స్నని కూడా అడుగుతాడు. "జ్యోత్స్న నీకు ఇష్టమే కదా దీప రాకపోవడానికి" అనేది అడగగానే అప్పుడు దశరథ్ అంటాడు. "నా ఇష్టమే జ్యోత్స్న ఇష్టం" అనేది దశరథ్ అంటాడు. కార్తీక్ అడుగుతాడు. ఇంకా దశరథ్ అయితే అంటాడు. ఇంక జ్యోత్స్న అయితే ఏం అనలేక అయితే గమ్మునైతే ఉండిపోయిద్ది. ఇంక జ్యోత్స్నకి నచ్చకపోయినా ఏం అనలేని పరిస్థితి. ఎందుకంటే కడుపుతో ఉన్న వాళ్ళకి అప్పుడు దశరథ్ ఏం చెప్తాడంటే కడుపుతో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా గాని మెటర్నిటీ లీవ్ అని ఉండిద్ది. అని దశరథ్ అయితే అంటాడు. దీనికి జ్యోత్స్న అయితే ఏమనలేకపోయిద్ది. కానీ పారిజాతం మాత్రం ఎట్టో ఒకటి చేసి ఇది ఎంతకాలం వరకు అయితే అనగానే ఇంకప్పుడైతే దశరథ్ అయితే అంటాడు. బిడ్డ పుట్టి బిడ్డకు ఒక సంవత్సరం ఉంది. ఆ సంవత్సరం వచ్చిన తర్వాత దాకా అనేది దశరథ్ అయితే అంటాడు. అప్పుడైతే పారిజాతం అయితే అనిద్ది. ఓహో! ఒకేసారి బిడ్డని తీసుకొని వచ్చిద్దేమో ఒకవేళ దీప. అనగానే శివనారాయణ అంటాడు. "నువ్వు ఆడించడానికి నువ్వు ఉన్నావు కదా పారిజాతం" అనేది అంటాడు. ఇంక అందరైతే నవ్వుతారు. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే భలే అంటే భలే కోపంగా అయితే ఉండిద్ది. ఎందుకంటే జ్యోత్స్నకి దీప గనక ఆడికి రాకపోతే దీప కడుపులో ఉన్న బిడ్డని కాజేయడానికి కుదరదు. దీపని ఏమనడానికి కూడా కుదరదు. అసలు ఏం చేయడానికి కూడా కుదరదు కాబట్టి జ్యోత్స్న మాత్రం ఏం అనలేదు. ఏం చెప్పలేదు. ఒకవేళ వస్తే బాగుండు అనే పరిస్థితిలో మాత్రమే ఉంది. ఇంకప్పుడైతే దీపానైతే అందరైతే అడుగుతారు. దీప అయితే గమ్మునుండిద్ది. అప్పుడు శివనారాయణ అయితే కార్తీక్‌తో "నువ్వు చెప్పరా నీ భార్యకి. నువ్వు చెప్పినా ఏమన్నా ఒప్పుకునిద్దేమో. నువ్వన్నా చెప్పు" అని అయితే శివనారాయణ అయితే అంటాడు. ఇప్పుడు కార్తీక్ అయితే "దీప నీ ఇష్టమే నా ఇష్టం. కానీ ఇక్కడున్నోళ్ళంతా మన బాగోగులు, నీ బాగోగులు, మన బాగోగులే కోరుకుంటున్నారు. నీ ఆరోగ్యం కోరుకుంటున్నారు. నీ కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇదంతా చేస్తున్నారు. అలాగే నీకు ఇలాంటి బాగోగులు కూడా చూసుకోవడానికి కూడా వస్తున్నారు. కాబట్టి నువ్వే అర్థం చేసుకొని టైం తీసుకొని చెప్పు" అనగానే కాంచన అయితే టైం తీసుకోవడానికి ఏముందిరా దీంట్లో. అందరూ తన బాగోగులే కదా కోరుకుంటారు. దీంట్లో టైం తీసుకోవడానికి ఏముంది అనే దాన్ని అనేది కాంచన మాత్రం అప్పుడైతే కార్తీక్ అయితే "నువ్వు ఉండమ్మా తనని ఆలోచించుకొని" అనగానే అప్పుడు అనసూయ అయితే "ఆలోచించుకోవడానికి ఏముంది బాబు ఇక్కడ అందరూ తన బాగోగులే కదా కోరుకుంటున్నారు. అసలు ఒక విషయం చెప్పనా? పుట్టిన తల్లి ఎవరికి పుట్టిందో తెలీదు. కానీ చనిపోయారోళ్ళు. కానీ పెంచిన తల్లిదండ్రులు పెంచిన తల్లిదండ్రులు కూడా చనిపోయారు. కానీ ఏ జన్మలో ఎవరికి ఏ సేవ చేసుకుంది ఏ దేవుడికి? ఇంత మంచి కుటుంబం మళ్ళా దొరికింది. ఇలాంటి కుటుంబం ఎవరికి దొరికిద్ది చెప్పండి? ప్రతి ఒక్కరు తన మంచి బాగోగులు కోరుకుంటున్నారు. తను బాగుండాలని కోరుకుంటున్నారు. ఇంత మంచి కుటుంబం ఎవరికి దొరికిద్ది? దీనిలో ఆలోచించుకోవడానికి ఏముంది బాబు అనగానే కార్తీక్ అయితే "నీకు తెలీదు ఉండు. తనని ఆలోచించుకొని" అనేది కార్తీక్ అయితే అంటాడు. దీప అయితే ఆలోచించుకుంటా అయితే ఉండిద్ది. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే మాత్రం శ్రీధర్ దగ్గర ఇంకా కాశీ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళిద్దరైతే ఆఫీస్‌లో అయితే ఉంటారు. అంటే అదే కాశీ అయితే పీఏ పోస్ట్ అయితే చేస్తా ఉంటాడు. పర్సనల్ అసిస్టెంట్. ఇంకప్పుడైతే ఏదో ఫైల్స్ ల్యాప్‌టాప్ చూస్తా ఉంటాడు శ్రీధర్ అయితే. ఇంకప్పుడు శ్రీధర్ అయితే అడుగుతాడు. "షెడ్యూల్ ఏమన్నాను కదా! ఏసావా?" అనేది అనగానే షెడ్యూలా? ఆ! ఏసాను మామయ్య గారు. మామయ్య గారేంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏందంటే ఇప్పుడు తండ్రి ఎస్ఐ అనుకో, కొడుకు కానిస్టేబుల్ అనుకో, సెల్యూట్ చేస్తాడా చేయడా తండ్రికి? అది డ్యూటీ కదా మామయ్య గారు సెల్యూట్ చేస్తారు. మరి నువ్వు నన్ను మామయ్య గారు అని పిలవకు అనైతే శ్రీధర్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే కాశీ అయితే సరే సార్ అనగానే సారే మామూలుగా బాగా పిలవాలి అనైతే అంటాడు. ఇంకప్పుడైతే కాశీ అయితే ఆలోచించుకుంటా ఉంటాడు. ఇక్కడ ఆగిపోతేనేమో ఈడి కూతురుతో దెంగు. ఇక్కడ ఆగకపోతేనేమో ఈడితో సమస్యలు. ఎట్ట చేయాలి వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను కదా! అని అయితే కాశీ అయితే అనుకుంటా ఉంటాడు. ఒక భార్యతో తిట్టించుకోవటం కంటే మామయ్య గారితో తిట్టించుకోవడమే మేలులే అని అయితే సార్ ఇదిగోండి సార్ ఫైల్ ఇదిగోండి సార్ అన్నీ ఏసాను సార్ అన్నీ టైమ్ టేబుల్ కూడా ఏసాను సార్ అన్నీ అయిపోయినాయి ఇదిగోండి సార్ ఫైల్ అని అయితే బతిమిలాడుకుంటా ఉంటాడు. నేను సంతోషంగా ఉన్నట్టు లేదు ఏదో బాధగా అంటున్నట్టుంది. లేదు సార్ మామూలుగా బాగున్నాను సార్ అసలు బాగున్నాను సార్ చాలా అంటే చాలా బాగున్నాను. ఇదిగోండి ఫైల్ చూడండి అని అయితే నవ్వుకుంటూ అయితే ఇస్తా ఉంటాడు. అప్పుడు శ్రీధర్ అయితే ఇప్పుడు కనపడుతుంది నవ్వు అనగానే అప్పుడు శ్రీధర్ ఏంది ఇంట్లో చేసావు అన్ని మీటింగ్లు ఒకేసారి పెడితే ఎలాగ నువ్వు కరెక్ట్‌గా టైమ్ టేబుల్ మీటింగ్ కూడా రాదా? అనగానే సార్ ఈసారి నుంచి మిమ్మల్ని అడిగాను సార్ సారీ సార్ అయితే అంటాడు. ఇంకప్పుడు శ్రీధర్ అయితే అలా ముందలే చేసుంటే నీ టైం మిగిలేది. నా టైం మిగిలేది. కనీసం ఇప్పటి నుంచన్నా చెయ్యి అనేది అంటాడు. ఇంకప్పుడైతే కాశీ అయితే ఏం చెప్పలేకైతే గమ్మునైతే ఉంటాడు. సరే అనుకోని ఇంకా టైమ్ టేబుల్ అయితే ఏస్తా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి కట్ చేసి దీప అయితే ఆలోచించుకొని నేను మా బావ ఎక్కడుంటే అక్కడ ఉంటానని అయితే అనిద్ది.
ఇంకప్పుడైతే ఎక్కువ జోష్న అనిద్ది. "నా అవకాశాన్ని నీకంటే ఎవరు కూడా బాగా ఉపయోగించుకోలేరు దీప. నీకొచ్చిన అవకాశంతో మీ కార్తీక్‌ని కూడా అంటే బావని కూడా ఆపేయడానికి చూస్తున్నావు ఇంటికి రాకుండా. అనగానే నేనేం ఆపేయడానికి చూడలేదు. మా బావ ఎక్కడుంటాడు మీ దగ్గరికొస్తాడు. అలాగే నేను కూడా అక్కడికే వస్తాను" అనేది చెప్పేది అందరైతే షాక్‌లో అయితే ఉంటారు. ఎవరు కూడా ఏమనలేక ఇంకప్పుడైతే దీప అయితే నేనక్కడికే వస్తాను. అక్కడే ఉంటాను. అక్కడే ఉంటాను కాదు. అంటే కార్తీక్ ఎక్కడుంటే అక్కడ ఉంటానండి. ఎందుకంటే అక్కడే ఉంటానని ఒప్పుకోరు కదా! వాళ్ళు. కాబట్టి తెలివిగా ఆలోచించి కార్తీక్ మా బావ ఎక్కడుంటే అక్కడ ఉంటాను అనేది అంటారు. అప్పుడైతే అంటే అప్పుడు శివనారాయణ అంటాడు. "నువ్వు అంటే ఇప్పుడు కార్తీక్ రాకపోతే నీకు ఓకేనా?" అనగానే అప్పుడైతే జ్యోత్స్న మాత్రం అగ్రీమెంట్ క్యాన్సిల్ చేయడానికి కుదరదు అనేది అనిద్ది. అప్పుడు శివనారాయణ అయితే నేను అంటే ఆ కొన్ని నెలలు ఏదైనా డ్రైవర్‌ని నేను సెట్ చేస్తాననైతే శివనారాయణ అయితే అంటాడు. "కుదరదు. నాకు బావే డ్రైవర్‌గా అయితే ఉండాలి" అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అయితే సరే నేనే ఉంటాను. నేనే వస్తాను అనగానే నేను కూడా నీ అంటే వస్తాను బావ అనైతే ఇంకా దీప అయితే అనిద్ది. ఇంకైతే అందరైతే ఏం చెప్పలేకైతే ఉంటారు. ఇంకప్పుడైతే దీప అయితే అందరికీ దండం పెట్టి నేను ఖచ్చితంగా వస్తానని ఎవరు ఏమనుకోకండి. నేను బావ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని అయితే చెప్పిద్ది. ఇంకైతే దీప అయితే వెళ్ళిపోయిద్ది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా రాత్రి అయితే అయింది. ఇంకా కాంచన ఒకటే కూర్చొని అయితే ఒకటే ఉండి ఆలోచిస్తా అయితే ఉండిద్ది. ఇంకా ఆ మాటలు ఆలోచిస్తుకుంటా ఉండిద్ది. ఈ మాటలు ఆలోచించుకోవడానికి కారణం ఏంటంటే, పారిజాతం ఎళ్ళే ముందు ఏం చేద్దాం అందరూ దీపం మంచిగా బాగోగులు కోరుకుంటున్నారు. కానీ తనకి కడుపులో ఉన్న బిడ్డ కంటే ఆడికి రావటమే ఎక్కువవుతుంది. ఏం చేద్దాం? సరే గాని నేను అన్నవన్నీ మనసులో పెట్టుకోకు అనేసి పారిజాతం అనిద్ది కాంచనతో. అప్పుడు కాంచనకైతే పారిజాతం అన్న మాటన్నీ గుర్తొస్తది. అందుకే ఇప్పుడైతే కాంచన అయితే ఆలోచించుకుంటా అయితే ఉండిద్ది. కాంచన అయితే ఆలోచించుకుంటా ఉండేది. ఇంకా అన్నం తిందురా మా అత్తయ్య గారు అనైతే దీప అయితే వచ్చిద్ది. నన్ను అన్నం తినే పరిస్థితిలో నువ్వు ఉంచావా అసలు? అన్నం తినే పరిస్థితిలో ఉంచావా అని అడుగుతున్నా నేను. అసలు అసలు నీకసలు మైండ్ ఉందా లేదా? అసలు నీ గురించి నువ్వే గాని ఎవరి గురించి కూడా ఆలోచించేటట్టు లేవే. అంతమంది పెద్దోళ్ళు ఆడుండి కనీసం నీ బాగోగుల గురించి ఆలోచిస్తుంటే కనీసం వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితులు కూడా లేవు. కనీసం మా నాన్న ఎంత పెద్దోడు ఆయన చెప్తున్నా గాని కనీసం ఏంది అసలు నువ్వు సమాధానం చెప్పేత్తే అసలు తల తెక్కల సమాధానం అనేది గదుముతా అరుస్తా అయితే ఉండేది. దీపం మీద మాత్రం కాంచన మాత్రం అప్పుడైతే కార్తీక్ అయితే వస్తాడు. "ఎందుకమ్మా దీపం మీద అరుస్తున్నావు? అరవబాకమ్మా" అనేది అనగానే నేను అరవనురా అరవనసలు అరవను అనైతే కాంచన అయితే అనిద్ది. అప్పుడు కాంచన అనిద్ది. అంతమంది నీ బాగోగులు కోరుకుంటున్నప్పుడు కనీసం వాళ్ళని ఒప్పించడానికైనా సరే అని చెప్పలేవా? అసలు మీ నాన్న నా మీద ఎంత అరిసాడు, ఎంత అరిసి, ఎంత మంచిగా చెప్పాడు. అసలు మీ నాన్న అంటే మామయ్య గారు అన్న మాటలు ఒప్పుకోవు, నేనన్న మాటలు ఒప్పుకోవు. అంటే ఎవ్వరన్న మాటలు కూడా ఒప్పుకోవు. నీ మాట నీదే అంటే అంత అహంకారం అన్నమాట నీకు అనగానే, నాకు అహంకారమా? నీకు అహంకారమే అనైతే కాంచన అయితే అనిద్ది. ఇంకప్పుడైతే దీప అయితే బాధపడతా అయితే ఉండిద్ది. కాంచన మాత్రం ఇంకో మాట అనిద్ది. అదేం మాటంటే, నీ కడుపు ఇప్పుడు ఒకవేళ ఒక బిడ్డ ఉంది కాబట్టి నీకు ఆ బిడ్డ అవసరం లేదనుకుంటున్నావు. కానీ ఆ బిడ్డ నా ప్రాణం. ఆ బిడ్డ నా ప్రతిరూపం నా కొడుకంటే నా కొడుకు ప్రతిరూపం నీలో పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ బిడ్డ నా ప్రాణం. కాబట్టి ఆ బిడ్డ ఉండాలి. అనేది ఆ బిడ్డను బాగా చూసుకోవాలి. అనేది అనగానే నాకు ఒక బిడ్డ ఉంది కాబట్టి ఆ బిడ్డని నేను ఆలస్యం చేస్తాను. అంటే ఆయన పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారా? అనగానే అదే నిజం అలాగే ఉంది మరి. అనేది అనిద్ది కాంచన అయితే అప్పుడు అనసూయని కూడా అడిగిద్ది. అవునా అవునక్క అవును చెల్లి నువ్వు చెప్పిన దానిలో అసలు తప్పేమీ లేదు. అలానే ఉంది దీప అయితే మాత్రం. అనగానే దీప అయితే అనసూయ కోపంగా అయితే చూస్తా ఉండేది. కానీ అనసూయ మాత్రం అలానే మాట్లాడుతా అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే కాంచన అయితే అనరాని మాటలన్నీ అంటా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అర్థమయ్యి కార్తీక్ మాత్రం అడుగుతాడు. ఇది నువ్వు అన్న మాటల్లాగా లేవమ్మా. ఎవరో చెప్పిన మాటల్లాగా ఉన్నాయి అనగానే ఇప్పుడు కాంచన అనిద్ది. ఎవరో చెప్పాల్సినంత అవసరం ఏముందిరా? అసలు దీప చేసే పనులకి అసలు నీ మాటలు అనకూడదా? అనాల్సిన మాటలు ఇయన్నీ. అనేది కాంచన అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అయితే ఏమనలేకైతే ఉంటాడు. ఇంకైతే కాంచన మాత్రం నువ్వు ఆ ఇంటికి ఎళ్ళటానికి అసలు ఒప్పుకునే పరిస్థితే లేదు. మరి ఇప్పుడేం చేస్తావు చెప్పు? అని కార్తీక్ నువ్వు గనక నీ భార్యని అడుగుంటే అసలు ఆ భార్య ఒప్పుకునేది కదా! ఒప్పుకోకుండా ఉండిద్దా? అనకుండా నువ్వు నీ ఇష్టం అంటావు. అసలేం అర్థం కావట్లేదు మీ గురించి నాకు అనేది కాంచన అయితే బాధపడతా అరుస్తా ఉండిద్ది. ఇంకప్పుడైతే దీపక్ అయితే ఒక క్లోజప్ అయితే ఏస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోద్ది. ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సరిపోతుంది. ఆన్‌లో పెట్టుకొని అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది.